వరలక్ష్మి వ్రతం అంటే కేవలం భక్తి, ఉపవాసాలు, నోములు మాత్రమే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ ఆచారం పేరుతో మన ఋషులు ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ సైన్స్ ని మనకు అందించారు. దీని వెనుక ఉన్న మెడికల్ లాజిక్స్ తెలిస్తే మోడర్న్ సైంటిస్టులు కూడా ముక్కున వేలేసుకుంటారు. అసలు ఈ ఒక్క పండుగ మన బాడీని, మైండ్ని ఎలా రీసెట్ చేస్తుందో ఇప్పుడు ప్రూఫ్స్ తో సహా చూద్దాం. ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం వర్షాకాలం మధ్యలో వస్తుంది. సైన్స్ ప్రకారం ఈ టైంలోనే వాతావరణంలో తేమ వల్ల వైరస్లు, బ్యాక్టీరియాలు పీక్ లెవెల్ కి పెరుగుతాయి. అందుకే ఈ రోజు ఇల్లంతా క్లీన్ చేసి గడపలకు పసుపు రాసి శ్రీ మహాలక్ష్మిని ఆరోగ్యలక్ష్మిగా ఆహ్వానిస్తారు. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే ఒక కెమికల్ పవర్ఫుల్ నేచురల్ యాంటీసెప్టిక్. పూర్వం మహిళలు పొలాల్లో పనిచేసేవారు. వర్షాకాలంలో గంటల తరబడి తడి నేలల్లో నీటిలో నడవాల్సి వచ్చేది. ఎక్కువసేపు తేమలో ఉండటం వల్ల పాదాల చర్మం మెత్తబడుతుంది. చిన్న పగుళ్ళు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు, పుండ్లు రాకుండా కాపాడుకోవచ్చు. పాదాల పగుళ్ళని, చర్మ సమస్యలని అరికట్టడంలో ఇది ఒక సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. పాదాలపై ఉండే నాడీ కణాల ద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండటానికి, ఒత్తిడి తగ్గడానికి ఈ పసుపు సహాయపడుతుంది. అందుకే పాదాలకు పసుపు రాసుకునే ఆచారం వచ్చింది. ఇంటి గుమ్మాలకు కట్టే పచ్చని మామిడి తోరణాలు గాలిని ఫిల్టర్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాయి. అంటే అప్పట్లోనే మన పెద్దలు ఇల్లు మొత్తాన్ని న్యాచురల్గా శానిటైజ్ చేశారన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి స్త్రీ తలలో మల్లెపూలు ధరిస్తారు. మల్లెపూల మాలని ఇతర స్త్రీలకి పంచుతారు. స్త్రీలు పూలు ధరించడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. పూల సువాసన మెదడును ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మంచి వాసనల వల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. సువాసనలు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల శారీరక ప్రశాంతత కూడా కలుగుతుంది. చుట్టూ ఉన్న వాతావరణం ఉల్లాసంగా మారి సానుకూల శక్తి వికసిస్తుంది. ఇక ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసం. వర్షాకాలంలో మన శరీరంలో జీర్ణశక్తి బాగా మందగిస్తుంది. అందుకే లక్ష్మీదేవి పూజ పేరుతో రోజంతా ఫాస్టింగ్ ఉంటారు. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థకు రెస్ట్ దొరుకుతుంది. ఈ ఫాస్టింగ్ వెనుక ఉన్న అసలైన మెడికల్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఆటోఫేజీ. మన బాడీలో ఉన్న చెడు కణాలను, వ్యర్థాలను మన శరీరమే స్వయంగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇది. దీనివల్ల బాడీ పర్ఫెక్ట్గా డీటాక్సిఫై అయ్యి ఇమ్యూనిటీ పెరగడానికి ఒక కారణంగా మారుతుంది. ఈ ఆటోఫేజీని కనిపెట్టినందుకే 2016లో జపనీస్ సెల్ బయాలజిస్ట్ యోషినోరి ఓసుమికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ మన సనాతన ధర్మం దీన్ని ఎప్పుడో పండగల్లో భాగం చేసింది. ఉపవాసం ద్వారా శరీరానికి ఒక విరామాన్ని, మనసుకు ఒక నియమాన్ని, ఇంద్రియాలకు ఒక నియంత్రణని ఇచ్చే అద్భుతమైన ఈ విధానాన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే మనకి అందించారని గర్వంగా తెలియజేయండి. కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మహిళల మానసిక ఆరోగ్యం కోసం కూడా ఇందులో ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. పూజ రోజు మహిళలు ధరించే ఎరుపు, పసుపు రంగు పట్టు వస్త్రాలు మెదడులో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి. పూజ అయ్యాక ముత్తైదువులందరూ ఒక చోట చేరి తాంబూలాలు ఇచ్చుకుంటారు. సైకాలజీ ప్రకారం మహిళలు ఇలా ఒక చోట చేరి తమ కష్టసుఖాలు మాట్లాడుకోవడం వల్ల బాడీలో ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మహిళల్లో ఉండే ఒంటరితనాన్ని, డిప్రెషన్ను, మానసిక ఒత్తిడిని క్షణాల్లో మాయం చేస్తుంది. అందరూ కలవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడం, తమ అనుభవాలను పంచుకోవడం, ఇది ఒక సామాజిక అనుబంధం అని గర్వంగా ప్రకటించండి. చూశారా, మన సనాతన ధర్మంలో భక్తి వెనుక ఎంతటి మహా అద్భుతమైన వైజ్ఞానిక రహస్యాలు ఉన్నాయో. అందుకే మన సంస్కృతి కేవలం మూఢనమ్మకం కాదు, శరీరానికి నియమం, ఇంటికి పరిశుభ్రత, మనస్సుకు ఆనందం, కుటుంబానికి అనుబంధం, సమాజానికి కలయిక. ఇప్పుడే ఈ వీడియోని మీ ఇంట్లో ఉన్న మహిళలందరికీ మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.